అందరికీ శుభోదయం. నేడు చాలా శుభదినం. మన భారతదేశానికి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమానికి మన పాఠశాలకు విచ్చేసిన నారాయణ ఉన్నత పాఠశాలల ఏజిఎం గుత్తికొండ రమేష్ రెడ్డి గారికి మరియు మా పాఠశాల ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయురాలు గారు శ్వేత మేడం గారికి మరియు నా తోటి ఉపాధ్యాయులకు చిన్నారి విద్యార్థులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం ఇప్పటికి కూడా చాలా వరకు ఉన్నత చదువులు చదివిన కొంతమంది విద్యార్థులు అంటే తెలుసుకోలేకపోతున్నారు. కానీ మా విద్యార్థులందరికీ మేము గత 4-5 సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాం, ప్రతి పిల్లలకు కూడా తెలుసు. అయినా ఈ గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము అంటే, ఒకసారి మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మన నారాయణ ఉన్నత పాఠశాలలో మనకు ఒక మైక్రో షెడ్యూల్ అని ఉంటుంది. ఆ మైక్రో షెడ్యూల్ ప్రకారం ఏ సమయం ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి అని ఒక నిబంధనలు రాసుకోబడి మనకు ఒక సంవత్సరానికి సరిపడా అంటే టర్మ్ వైజ్గా పంపిస్తారు. ఆ టర్ములో ఉన్న అంశాలను ఎలా అయితే మనం ఫాలో అవుతామో, మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ విభిన్న మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు అన్నీ పాటించిన మన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలకు లోబడే మనం నడుచుకోవాలి. అంటే మనకు ఇది ఎలా అయితే నిబంధనగా విద్యార్థికి ఒక మార్గనిర్దేశంగా మన యొక్క నారాయణ ఉన్నత పాఠశాలలో మైక్రో షెడ్యూల్ కానీ ఒక ఇయర్ ప్లానింగ్ కానీ ఎలా అయితే ఉండి ఆ సంవత్సరానికి మనం దాని అనుగుణంగా నడుచుకుంటామో, దాని అనుగుణంగా చదువుతామో, దాని అనుగుణంగా పరీక్షలు రాస్తామో, అలాగే భారతదేశం మొత్తం నడవడానికి మనకు ఒక నిబంధనలు కావాలి. దానికోసమే ఆనాటి స్వతంత్రం కోసం పోరాడిన అమరులు, ఎంతోమంది త్యాగధనుల యొక్క కృషి ఫలితంగా మనకు రాజ్యాంగం రూపొందించడం జరిగింది. ఈ రాజ్యాంగం రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. ఫెయిర్ నోట్స్ రాయాలంటే, ఒక లెసన్ రాయాలంటే 5 రోజులు 6 రోజులు పడుతుంది. ఒక ఫెయిర్ నోట్స్ ఒక లెసన్ రాస్తున్నారా 5-6 రోజులు పడుతుంది, అవునా? మరి నీకు ఒక్కొక్క లెసన్ 5-6 రోజులు అంటే సంవత్సరానికి ఒక 12 పాఠాల పుస్తకం రాస్తున్నావు. అట్లా మన భారతదేశాన్ని మొత్తం నడిపించడానికి ఒక రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగం ఎవరు రాశారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కరే కాదు, డాక్టర్ బిఆర్ ఒక్కరే కాదు, చాలా మంది మహనీయులు. వారి వెనకాల ఉన్నవారు బిహారీ నారాయణ గారు. బిహారీ నారాయణ గారు అనేట ఆయనే వీళ్ళందరూ చెప్తున్న అంశాలను లిఖితబద్ధం చేసిన వ్యక్తి ఎవరంటే బిహారీ నారాయణ గారు. అంటే ఆయన దస్తూరితోటి, ఆయన చేతి రాతతోటి మన రాజ్యాంగం రాసించబడింది. వీళ్ళందరూ వివిధ అంశాలను సేకరించుకొచ్చారు. ముసాయిదా కమిటీ ద్వారా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, కృష్ణస్వామి ముదిరాజు కానీ, చాలా మంది అనేక మంది ప్యానెల్ కమిటీ ద్వారా చాలా రాజ్యాంగాలను, భారతదేశ రాజ్యాంగం అనేది ప్రపంచ రాజ్యాంగంలో అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం ఏదే అంటే మన భారతదేశ రాజ్యాంగం. అమెరికా ఎంతో ప్రపంచ దేశాలను శాసిస్తుంది, కానీ దాని రాజ్యాంగం చాలా కొద్దిపాటిది, చాలా కొద్దిది. మనలో ఉన్నంత దృఢత్వమైనవి, మనలో ఉన్నంత ప్రాథమిక విధులు, ప్రాథమిక సూత్రాలు, ఆదేశాలు మొత్తం అన్ని రకాలుగా అంటే ఇతర దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి దానిలో నుండి పొందుపరుచుకొని తీసుకొచ్చి మన రాజ్యాంగం రచించడం జరిగింది. ఆ రాజ్యాంగం జనవరి 26, 1950లో అమల్లోకి వచ్చిన రోజు. ఆ రోజు నుండి నేటి వరకు ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఇంత స్వేచ్ఛగా మనం చదువుకోగలుగుతున్నామంటే మనకు ప్రాథమిక విద్యా హక్కు వల్లనే. ఈ హక్కులు ఎవరిచ్చారు మనం చదువుకోవడానికి? రాజ్యాంగం ద్వారా పొందుపరచబడింది. అంటే ఆ రోజుల్లో మహిళలు చదువుకోవద్దని, అలాగే ఆ రోజుల్లో ఉన్నత వంశీయులు బాగా ధనవంతులకే ఓటు హక్కు ఉండాలని ఆలోచించారు ఆ రోజుల్లో. కానీ
రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కుల మత జాతి వర్ణ విభేదాలు లేకుండా అందరికీ హక్కు కల్పించింది ఎవరైనా అంటే మన భారత రాజ్యాంగం. రాజ్యాంగం ద్వారా హక్కు ఉండటం వల్ల ఓటు హక్కు ద్వారా మనం ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటున్నాం. ఆ ప్రజాప్రతినిధులే మన దేశాన్ని పరిపాలిస్తూ మన దేశాన్ని సుశామనం చేయడం కోసం ఈ రాజ్యాంగానికి లోపలి నడుచుకునేటట్టుగా పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏంటంటే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు, అంటే ఒక నిబంధనలు మనం రాసుకున్న రోజు. మీకు అర్థమైంది అనుకుంటారు. ఇప్పుడు మైక్రో షెడ్యూల్ విధానాలు ఎలా అయితే మనం రాసుకొని వాటిని ఫాలో అవుతూ వాటిని దాటకుండా ఎలా అయితే పొందుతున్నామో ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను కూడా మనం దాటకుండా వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఆనాటి రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్న వాళ్ళందరినీ కూడా స్మరించుకొని వారికి మనం ఘన జోహార్లు అర్పించడం కోసం ఈ దినాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారందరికీ మరోసారి జోహార్లు అర్పిస్తూ ఈనాటి అవకాశాన్ని ఇచ్చిన మా ప్రధాన ఉపాధ్యాయులు గారికి, మా ఉపాధ్యాయులకు, మా ఎస్ఎం సార్ గారికి, మరియు ఇంత అంటే ఎండ కొడుతున్న సమయంలో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా సూర్యాపేట నడిపట్టులో విద్యానగర్ వేదికలో జరుగుతున్న మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ. భారత్ మాతా కీ జై.